ఉమ్మడి నల్లగొండ ఎండలతో బగ్గుమంటోంది. ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, మమత, గడిచిన వారం రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లా నిప్పుల కొలువులా మారుతా ఉంది. ఎండలు టారెత్తిస్తా ఉన్నాయి. ప్రజలు జంకుతా ఉన్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు అయితే అల్లాడుతూ ఉన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లాలోనే గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్ననైతే అనుమల మండలం ఇబ్రహంపేట గ్రామంలో 46.6 గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మాడుగులపల్లిలో కూడా 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. నల్గొండ పట్టణంలో కూడా 45 డిగ్రీల పైమాటనే ఎండలు టారెత్తిస్తా ఉన్నాయి. ప్రధానంగా ఉదయం 8 గంటల దగ్గర నుంచే ఈ ఎండ వేడిమి ప్రభావం అనేది కనపడుతుండటంతో ప్రజలు ఏ పని చేసుకోవాలన్నా కూడా భయపడతా ఉన్నారు. 9 గంటల నుంచి వేడిగాలుల ప్రభావం కూడా పడుతా ఉంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ఎండ ప్రతాపం అనేది తగ్గకపోతుండటంతో ప్రజలు ఎలాంటి పనులు చేసుకోవడానికి ఇబ్బందులు పడతా ఉన్నారు. రోజువారీ కూలీలు, వ్యవసాయ కూలీలు, గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు అయితే జంకుతా ఉన్నారు. రోజుకొకరు చొప్పున వడదెబ్బతో హాస్పిటల్లో చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కూడా వాతావరణం వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఈ ఎండలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయని కూడా శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా మరొక 4 రోజుల పాటు కూడా రాష్ట్రంలో హీట్ వేవ్స్ ఉంటాయని కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఇప్పటికే రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ ని కూడా జారీ చేసింది. ఎల్నినో బలహీనపడుతుండటంతోనే ఈ ఏటికేడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయని కూడా శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇసుక త్రవ్వకాలు, మైనింగ్ సంబంధించినటువంటి త్రవ్వకాలు, సిమెంట్ ఫ్యాక్టరీస్ ఎక్కువగా ఉండడం, జిల్లా అంతా కూడా భౌగోళికంగా కొండలు గుట్టలు ఆవరించి ఉండడం కూడా ఈ వేడిమి ఎక్కువగా ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. ఇక వైద్యులు మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు బయటికి రాకూడదు, వృద్ధులు, చిన్నపిల్లలు కూడా బయటికి రాకూడదు, ఎండ ప్రభావం తగినంతగా మీద పడకుండా చూసుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. పనులు బంద్ చేసి మరి ఇంటి దగ్గరే ఉంటూ కూలర్ల కింద, ఏసీల కింద కాలక్షేపం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉంది. గడిచిన 10 ఏళ్లుగా ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితిని చూడలేదని కూడా ప్రజలు భయపడతా ఉన్నారు. 46.6 డిగ్రీలు అంటే ఎండకు సంబంధించినటువంటి ఈ ఎండకుతో ఈ తార్ రోడ్లు ఏదైతే ఉన్నాయో డాంబర్ రోడ్లు కూడా కరిగిపోతా ఉన్నాయి, సీసీ రోడ్లు కూడా పగిలిపోతా ఉన్నాయి. ప్రజలైతే దాదాపు 10ల సంఖ్యలో హాస్పిటల్లో చేరుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. ఈసారి ఎండను చూస్తే అయితే ప్రతి ఒక్కరు జంకుతా ఉన్నారు. మమత. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.